రాజధాని, పోలవరం, ఉమ్, స్టీల్, వైజాగ్ స్టీల్, ఉమ్. ఈ మూడిటి గురించి మీ పార్టీ ధోరణి ఏంటి? ఎస్, రాజధాని అన్నది సెంట్రల్గా ఉండాలి ఎప్పటికీ కూడా. మా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక రాష్ట్రానికి రాజధాని అనేది అన్ని వైపుల నుంచి సులభంగా ప్రజలు చేరుకునేటట్టు ఉండాలి, ఒక మధ్య భాగంలో ఉండాలి అన్నది. అంటే అమరావతి, అమరావతి రాజధాని, అమరావతి రాజధాని. ఓకే, మేమేమంటామంటే 26 రాజధానులు ఉండాలి అంటాను నేను ఎప్పుడు కూడా. అంటే ప్రతి జిల్లా కూడా ఒక అభివృద్ధి రాజధానిగా మారాలి, ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క అభివృద్ధి రాజధానిగా మారాలి. అంటే అసలు ముఖ్యమంత్రుల ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఏ వ్యక్తి కూడా వారి ఊరి వదిలి రాజధానికి వచ్చే అవసరం పడకూడదు, వాళ్ళ సమస్యలు వాళ్ళ ఇంటి దగ్గరే పరిష్కరించబడతాయి. నైస్ కాన్సెప్ట్. సో ఆ కాన్సెప్ట్ రావాలి, ఎందుకంటే ఇంత టెక్నాలజీ ఉంది మన దగ్గర, ఇంత టెక్నాలజీ వచ్చింది. కాబట్టి ఒక వ్యక్తి తన ఊరు వదిలేసి తహసీల్దార్ దగ్గరకో, కలెక్టర్ దగ్గరకో, ఎస్పీ దగ్గరకో రావాల్సిన అవసరం ఏముందండి? మినిస్టర్ దగ్గరికి రావాల్సిన అవసరం ఏముంది? డీసెంట్రలైజేషన్, మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ప్రజల వద్దకు పాలన అని మొదలు పెట్టారు. నిజంగా పాలించాలి. కేవలం ఒక రోజు వీళ్ళు ఆఫీసుల్లో ఉండాలి, మిగతా అంతా కూడా ఫీల్డ్ లోనే ఉండాలి. ఆఫీసర్స్, కలెక్టర్లు, ఎస్పీలు, తహసీల్దార్లు, ఆర్డీఓలు వీళ్ళంతా వెళ్ళి పర్యటన చేస్తూ ఉండాలి. వాళ్ళు అక్కడి నుంచి మెసేజ్ వస్తుంది, ఇక్కడ సమస్య ఉంది, వెంటనే మీకు ప్రభుత్వ వాహనాలు ఇచ్చారు కదా, ప్రభుత్వ యంత్రాంగం ఉంది మీ దగ్గర, అక్కడికి వెళ్ళి కూర్చొని సమస్యని ఈ గ్రామానికి ఈ పంచాయతీకి ఈ రోజు వస్తున్నామని అందరూ కలిసి అక్కడి సమస్యలను పరిష్కరించండి. కాబట్టి అది నిజమైన గవర్నెన్స్ అంటే ప్రజల వద్దకు పాలన, డీసెంట్రలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, అడ్మినిస్ట్రేషన్. అదేవిధంగా పంచాయతీలకు అధికారం ఇవ్వండి. ఒక్కొక్క పంచాయతీ దగ్గర 29 సబ్జెక్టులు ఉన్నాయి. ఆ 29 సబ్జెక్టులు గ్రామ సర్పంచ్, రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎలాగో గ్రామ పంచాయతీకి సర్పంచ్ ఎలాగో. కాబట్టి సర్పంచ్ని మేము అక్కడ ముఖ్యమంత్రిగా చేస్తామన్న భావన మా పార్టీ. కాబట్టి ఈ 29 విషయాలు మీకే ప్రతి సంవత్సరం 1 కోటి రూపాయలు మీకు మీ గ్రామ అభివృద్ధికి ఇస్తారు. సో ఇది మన కాన్సెప్ట్. 73, 74 రాజ్యాంగ సవరణలు ప్రధానంగా దీనికోసం మనం చేసాం. కానీ అన్ని అధికారాలు నా దగ్గరే ఉండాలని పెట్టుకుంటే మరి ఏమైపోతాయి? కరెక్ట్. సో ఆ విధంగా మార్పులు తీసుకొచ్చే ఉద్దేశం. కాబట్టి అమరావతి అన్నది రాజధాని అన్న కాన్సెప్ట్, తర్వాత 26 అభివృద్ధి రాజధానులు ప్రత్యేక చోట ఉండాలి అన్నది. ఇప్పుడు తమిళనాడు మీరు తీసుకుంటే ప్రతి జిల్లా కూడా ఒక అభివృద్ధి కేంద్రం. మీరు వెళ్ళండి, శివకాశికి వెళ్ళండి, అక్కడ ప్రింటింగ్, బాణాసంచా. తర్వాత తిరుపూర్కి వెళ్ళండి, ప్రపంచంలోనే అతిపెద్ద హాయిజరీ, ఇవి ఇన్నర్ గార్మెంట్స్ ఇవన్నీ తయారు చేస్తారు తిరుపూర్. అక్కడ 6 లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నారు, 6 లక్షల మంది పనిచేస్తారు అక్కడ. సేలం తీసుకోండి, సేలం స్టీల్. కోయంబత్తూరుకి రండి, ట్రిచీకి రండి. ఇలా రకరకాల ప్రాంతాలు, ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్క అభివృద్ధి కేంద్రంగా మార్చి డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్. కాబట్టి ఏమవుతుందంటే తమిళనాడులో ఎక్కడి వాళ్ళకి అక్కడ పనులు దొరుకుతున్నాయి, ఎక్కడి వాళ్ళు అక్కడ పని చేస్తున్నారు, స్టేట్ బ్రహ్మాండంగా ముందుకు వెళ్తుంది. ఆ కాన్సెప్ట్ ఇదే 26 అభివృద్ధి రాజధానులు అన్న మా కాన్సెప్ట్. సో ఆ విధంగా అమరావతిని అభివృద్ధి చేయండి, దెర్ ఇస్ నో డౌట్. ఒక రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి. ఆ తర్వాత అసెంబ్లీలో అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం ఇది. దీనికి కేంద్రం కూడా ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి గారు వచ్చి ఇక్కడ శంకుస్థాపనలో పాల్గొన్న అంశం కాబట్టి అక్కడే జరగాలి, దెర్ ఇస్ నో డౌట్. తర్వాత వచ్చేసి మధ్యలో 3 రాజధానుల కాన్సెప్ట్ వచ్చింది. ఆ తర్వాత కర్నూలుని న్యాయ రాజధానిగా మార్చాలన్న కాన్సెప్ట్ వచ్చింది. మీరు కావాలంటే హైకోర్టు బెంచీలు పెట్టండి, బెంచెస్. అమరావతిలో ముఖ్యమైన హైకోర్టు, కర్నూలులో ఒక బెంచ్, వైజాగ్లో ఒక బెంచ్. కాబట్టి ఈ రకంగా చేయండి. మహారాష్ట్రలో చూసుకుంటే ప్రిన్సిపల్ బెంచ్ ముంబై, దాని బెంచెస్ ఔరంగాబాద్, నాగ్పూర్. కాబట్టి ఎక్కడి వాళ్ళు అక్కడ పరిష్కారం అవుతాయి వాళ్ళ సమస్యలు. వాళ్ళ వల్ల ప్రతి ఒక్కరు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆ విధంగా అమరావతి రాజధాని, తర్వాత న్యాయం, తర్వాత 26 అభివృద్ధి రాజధాని. ఇది బేసిక్ గా రాజధాని మీద మా కాన్సెప్ట్ ఆఫ్ జై భారత్ నేషనల్ పార్టీ. ఆ తర్వాత పోలవరం అన్నది చాలా ప్రధానమైన ప్రాజెక్టు మనకి. ఎందుకంటే మనము వందల వేల టీఎంసీలు మనం నదిలో, సముద్రంలో వదిలేస్తున్నాం. కాటన్ గారు అప్పుడు ధవళేశ్వరంలో కట్టిన బ్యారేజ్ వల్ల చాలా కరువు పరిస్థితి నుంచి ఆయన మార్చారు. అందుకని ఆయన మా ఇంట్లో ఒక వ్యక్తి అని కాటన్ ఎప్పుడూ కూడా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో రైతులందరూ అంటారు. ఇంక్లూడింగ్ మీకు తెలియని విషయం ఏంటంటే మన ఈ అమావాస్య రోజు వస్తాం, పితృపక్ష అమావాస్య వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళతో పాటు ఆయన కూడా తర్పణం వదులుతారు. బ్రిటిష్ వాళ్ళు మన దేశం నుంచి వెళ్ళిపోవాలని కోరుకున్న వాళ్ళు కాటన్ మా ఇంటివాడు అన్న ధోరణి మనకు ఉండదు చూడండి. అంటే ప్రజల కోసం సేవ చేస్తే ప్రజల గుండెల్లో పెట్టుకున్నారన్న దానికి ఒక ప్రధానమైన ఉదాహరణ మనకు కాటన్ గారు. సో ఆ విధంగా పోలవరం రావాలి. పోలవరం ఏంటంటే ఇది ఒక మల్టీపర్పస్ ప్రాజెక్ట్. అంటే
మంచినీటి ప్రాజెక్టు విశాఖపట్నానికి, తర్వాత వచ్చేసి స్టీల్ ప్లాంట్కి, వీటన్నిటికీ సృజల స్రవంతి ద్వారా నీటి పథకం, తర్వాత వచ్చేసి మొత్తం మళ్ళా ఈ గోదావరి కృష్ణ అనుసంధానికి ఇప్పుడు పట్టిసీమ నుంచి చేస్తున్నారు. కాబట్టి గోదావరిలో వృధాగా వెళుతున్న జలాలను రైట్ లెఫ్ట్ కెనాల్ నుంచి మనం బ్రహ్మాండంగా ఇరిగేషన్లోకి మనం వాడుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేసి ముఖ్యంగా అక్కడ హైడ్రో ఎలక్ట్రిసిటీ కూడా జనరేషన్. సో ఈ విధంగా చేసుకోవాల్సిన ప్రాజెక్ట్ రావాలి. పోలవరం ఎప్పుడో 1940 సంవత్సరంలోనే మొదలు పెట్టారు ప్రాజెక్ట్ ఆలోచన. అప్పుడు కొంత 120 కోట్లు ఎంతో ఖర్చు అవుతుందని, ఇది చాలా ఎక్కువ ఖర్చు అవుతుందని అప్పుడు వదిలేశారు. ఆ తర్వాత అంజయ్య గారు ఉన్నప్పుడు మళ్ళీ దాన్ని టేకప్ చేశారు. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని స్పీడప్ అయింది. ఆ తర్వాత జలయజ్ఞం దాంట్లో అది కూడా మొదలు పెట్టారు. ఆ తర్వాత వచ్చేసి పోలవరం అన్నది ప్రధానమైన ప్రాజెక్ట్ గా మనం తీసుకున్నాము. రికార్డు స్థాయిలో కాంక్రీటింగ్ వేయడము ఇవన్నీ కూడా జరిగాయి. కానీ మధ్యలో ఈ డయాఫ్రమ్ వాల్ అన్నది డ్యామేజ్ అవ్వడం వల్ల ఇది డిలే అవుతూ వచ్చింది. తర్వాత ఇంకొకటి ప్రధానమైనది ఏంటంటే, ఇందులో మీరు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ తీసుకుంటే పోలవరం ఇస్ ఏ నేషనల్ ప్రాజెక్ట్. అది కేంద్ర ప్రభుత్వ బాధ్యత ఆ ప్రాజెక్ట్ని కట్టడం. కానీ అప్పటి ప్రభుత్వం వాళ్ళు ఏమంటే మేమే కడతామని తీసుకున్న తర్వాత ఒక కంపెనీకి ఇచ్చారు. మోడీ గారే మాట్లాడారు దాని గురించి. ఆ తర్వాత దాన్ని వేరే కంపెనీకి ఇవ్వడం, నవయుగ వారికి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కాంక్రీటింగ్ చేయడం జరిగింది. తర్వాత మధ్యలో ప్రభుత్వం మారడం జరిగింది. ఆ తర్వాత ఈ డయాఫ్రమ్ వాల్, కాఫర్ డ్యాములు సరిగా కట్టకుండా మీరు మెయిన్ స్పిల్వే మీద కాన్సన్ట్రేట్ చేశారు కాబట్టి కాఫర్ డ్యాముల్లో అక్కడ వచ్చిన వరద ప్రభావం వల్ల 2 చోట్ల మీరు వదిలేశారని అది వచ్చి ఈ డయాఫ్రమ్ వాల్ ని దెబ్బతీసింది. కాబట్టి ఇప్పుడు కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టాలి. దానికోసం మొన్న ఎక్స్పర్ట్స్ వచ్చారు. సుమారుగా 980 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. తర్వాత ఏంటంటే ముఖ్యంగా పోలవరం నిర్దేశిత హైట్ లో కడితే ముంపు గ్రామాలు చాలా ఉంటాయి. వాటి కోసం మనం రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ ప్యాకేజ్ ఇవ్వాలి, R&R ప్యాకేజ్. అది మొత్తం కలిపితే సుమారుగా 53,000 కోట్లు. ఆ తర్వాత కుదిస్తే 47,000 కోట్లు. కానీ కేంద్రం ఏమంటుందంటే మేము కేవలం ఇరిగేషన్ కాంపోనెంట్ మాత్రమే ఇస్తాం. ఈ రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ అన్నది స్టేట్ గవర్నమెంట్ దగ్గర డబ్బు ఎక్కడ. కాబట్టి ఇప్పుడు ఇది 41.5 మీటర్లలో ఉంటుందా, లేకుంటే 45.75 మీటర్ల దగ్గరికి వెళుతుందా అన్న దాని గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు 41 మీటర్లు 41.5 మీటర్ల మధ్య మనం ఆగిపోతే అదొక ప్రకాశం బ్యారేజ్ లాగా తయారవుతుంది. కాబట్టి ఇప్పుడు సెంట్రల్ తో ఏ విధంగా నెగోషియేషన్ చేసి ఆ ప్రాజెక్ట్ కి ఏ విధంగా డబ్బులు తీసుకొస్తున్నారు అన్నది ప్రధాన నాయకుల మీద బాధ్యత. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి మంచి సంబంధ తీసుకొని రావాలి. చంద్రబాబు గారు కావచ్చు, వీరు కావచ్చు, మూడు పార్టీలు కూటమిలో ఉన్నాయి. కాబట్టి వీరు ముగ్గురు కలిసి ఆ ప్రాజెక్టు కావాల్సిన నిధులు తీసుకురావాలి, త్వరగా ప్రాజెక్టును పూర్తి చేయాలి. లేకుంటే ప్రాజెక్టు డిలే అయ్యే కొద్ది ఎస్కలేషన్ అవుతుంది, కాస్ట్ ఎస్కలేషన్ అవుతుంది, పెరుగుతుంది, వ్యయం పెరుగుతుంది. అది కాబట్టి ఇది అమరావతి పోలవరం మీద ప్రధానంగా జై భారత్ నేషనల్ పార్టీ యొక్క ప్రధానమైన స్టాండ్ మీరున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎందుకంటే ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వట్లేదు, ఇంకా చాలా అనిశ్చితి ఏర్పడింది. స్టీల్ ప్లాంట్ అన్నది భారతదేశానికి తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఒక ఆయువు పట్టు. లేకుంటే స్టీల్ ప్లాంట్ రాకముందు మీరు విశాఖపట్నం ఒకసారి చూస్తే భీమిలి అన్నది విశాఖపట్నం కన్నా అడ్వాన్స్ గా ఉంటుంది. ఎందుకంటే భారతదేశ చరిత్ర ఒకసారి మీరు తీసుకుంటే సూరత్ తర్వాత 2వ మున్సిపాలిటీ భీమిలి, తర్వాత విశాఖపట్నం పోర్టు కావచ్చు ఆ తర్వాత. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాత విశాఖపట్నం రూపురేఖలే మారిపోయింది. ఆ తర్వాత అనేక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, హిందుస్థాన్ షిప్ యార్డ్ వచ్చింది, తర్వాత ఇవన్నీ కూడా చాలా సంస్థలు వచ్చాయి. సో ఇవన్నీ రావడం వల్ల ఏంటంటే విశాఖపట్నం ఒక అభివృద్ధి చెందింది. కాబట్టి అటువంటి దానికి కీలకమైన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని వాళ్ళు ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నామన్న దాని గురించి మా పార్టీ తర్వాత వ్యక్తిగతంగా కూడా నేను హైకోర్టుకు వెళ్ళి ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశాను. ఇది అవ్వకూడదు. ఎందుకంటే సుమారుగా 23,000 మంది రైతులు 23,000 ఎకరాలు సుమారుగా 16,500 మంది రైతులు వాళ్ళ భూమిని ఇచ్చారు. వాళ్ళు ఇచ్చినప్పుడు ఏంటంటే మీకు ఒక ఇంటి స్థలం, తర్వాత వచ్చేసి మీకు ప్రతి ఒక్కరికి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నారు. ఇంకా 8,500 రైతు కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలి. ఇది 4వ తరం. మరి ఇప్పుడు ప్రైవేటైజ్ చేస్తే ఏమవుతుంది? తర్వాత 32 మంది ప్రాణత్యాగాలతో వచ్చింది మనకు స్టీల్ ప్లాంట్. ఆ తర్వాత దేశంలోనే అతి ఉత్తమమైన స్టీల్ ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ మన ఇది. నేను ప్రతి చోట చెప్తున్నాను, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ మన సర్దార్ పటేల్ గారి విగ్రహంలో మన విశాఖపట్నం స్టీల్ ఉంది. జమ్మూ అండ్ కాశ్మీర్ని కలిపే అటల్ టనల్లో మన విశాఖపట్నం స్టీల్ ఉంది. ప్రధానమంత్రి గారి ఆవాస్ యోజన కార్యక్రమంలో 21,500 మెట్రిక్ టన్నులు విశాఖ స్టీల్.
కాబట్టి ఇంత మంచి స్టీల్ తయారు చేస్తున్న దాన్ని మీరు గనులు కేటాయించకుండా దాన్ని ప్రైవేట్ రంగం చేయడం అన్నది అది సబబు కాదు అన్నది ముఖ్యంగా పార్టీ ధోరణి, వ్యక్తిగతంగా ధోరణి. తర్వాత అక్కడ ఉన్న రైతులకు న్యాయం జరగాలి, ఆ తర్వాత కార్మికులు, ఎగ్జిక్యూటివ్స్ ఇవన్నీ చెప్పి బ్రహ్మాండమైన ప్రాఫిట్ లో నడిపించే శక్తి ఉంది, చేసుకోగలగాలి. ఇంత అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు ఒక ఫ్యాక్టరీని మనం రివైవ్ చేయలేము. మరి ఎందుకు ప్రైవేటైజ్ చేయాలి? మనం ప్రైవేటు సంస్థలు ఎప్పుడు కూడా వాళ్ళ లాభాల కోసం పోరాడతాయి, ప్రభుత్వ రంగ సంస్థలు ఎప్పుడు కూడా ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తాయి. మంది వెల్ఫేర్ స్టేట్ యాక్చువల్గా మీరు చూసుకో. సో ఆ విధంగా ఈ మూడింటి మీద పార్టీ యొక్క ధోరణి అది అని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి ఒత్తిడి తీసుకురావాలంటారు? ఎలా పని అవుతుందంటారు? ఇవన్నీ పనులు ఒక సరైన నాయకుడు ఉంటే తప్పకుండా ఆయన ప్రధానమైన ఇవి పోర్ట్ఫోలియోస్ తీసుకున్నారు. ఆయన గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, తర్వాత వచ్చేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్, తర్వాత పర్యావరణం, తర్వాత వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇలా అతి ముఖ్యమైన కీలకమైన కేబినెట్ విభాగాలు ఆయనకి ఇవ్వడం జరిగాయి, మంత్రిత్వ శాఖలు ఇవ్వడం జరిగింది. ఆయన 5 మంత్రిత్వ శాఖలు ఏవైతే ఉన్నాయో చాలా ప్రధానం. ఎందుకంటే భారతదేశం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గ్రామాల్లో నివసిస్తాం కాబట్టి గ్రామీణ అభివృద్ధి అన్నది చాలా ముఖ్యం. ఎందుకంటే అది నాకు కూడా పెట్ సబ్జెక్ట్, రూరల్ డెవలప్మెంట్. అందుకనే దాంట్లో నేను వ్యవసాయం చేస్తానండి. చూసాం మేము రీసెంట్ గా. నేను ఒక 10-12 ఎకరాలు కౌలుకి తీసుకుని నేను రాజమండ్రిలో 3 సంవత్సరాలు వ్యవసాయం చేశాను. అంటే సేంద్రీయ వ్యవసాయం అంటే రైతుల సమస్యలు ఏంటో తెలుసుకోవడానికి మనం ప్రత్యక్షంగా దిగితే తప్ప మనకు తెలియదు. సో ఆ విధంగా తెలుసుకోవడానికి చేయడం జరిగింది. చాలా ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ కూడా ముందుకు తీసుకెళ్తున్నాం ఇప్పుడు చాలా చోట్ల. సో ఆ విధంగా ఈ మంత్రిత్వ శాఖలు, అందుకనే నేను చెప్పినట్టు ప్రతి పంచాయతీకి 1 కోటి రూపాయల సంవత్సరానికి కనుక ఫండ్స్ తీసుకురాగలిగితే, ఈ విధంగా కేరళలో అయితే మీకు సుమారుగా 4 నుంచి 5 కోట్లు వస్తాయి ఒక్కొక్క పంచాయతీ. కాబట్టి కేరళలో గ్రామాలు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాయి. కాబట్టి ఆ విధంగా చేయడం. తర్వాత వచ్చేసి ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్స్ ఇవన్నీ కట్టి గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయడం, అది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఎప్పుడైతే మనము వ్యవసాయ ఆధారిత రాష్ట్రం అయినప్పుడు వ్యవసాయ ఉత్పత్తులను మనం అది ప్రాఫిటబుల్ గా ఎక్స్పోర్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. దానికోసం ఏంటంటే వాల్యూ యాడ్ చేయాలి, కన్వర్ట్ చేయాలి, ఫుడ్ ప్రాసెసింగ్ చేయాలి. నేను ఒకసారి కడపలో టూర్ వెళ్తున్నప్పుడు వాళ్ళంతా శనగలు పండిస్తారు. కడపలో శనగలు పండించినప్పుడు వాళ్ళు అడిగాను, ఏం చేశారు మీరు అంటే, ఇవి మహారాష్ట్ర వాళ్ళు వచ్చి తీసుకెళ్తారండి. మహారాష్ట్ర నేను పనిచేశాను కాబట్టి వాళ్ళని అడిగాను, జాల్నా ఇక్కడ అంతా వెళ్తున్నాడు, అక్కడికి ఫోన్ చేసి అడిగాను, మీరేం చేస్తున్నారు సార్? ఇక్కడ మేము శనగపిండి చేసి మళ్ళీ ఈ జిల్లాకి అమ్ముతున్నాం. నేను దాని బదులు మనం ఇదే జిల్లాలో పెట్టుకోవచ్చు. సో అలాంటి వాటిలన్నింటినీ కూడా మనం ప్రోత్సహించాలన్నది ప్రధానమైన ఉద్దేశం. తర్వాత ఇవి కూడా ఫారెస్ట్ కూడా ఉన్నాయి కాబట్టి ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఎలా తయారు చేయాలి, తర్వాత ఇది కూడా మనం ప్రధానంగా తీసుకోవాల్సిన అంశం. కాబట్టి గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేసి, గ్రామీణ ప్రాంతాల్లో ఏం కావాలి, అందుకని అబ్దుల్ కలాం గారు బ్రహ్మాండమైన కాన్సెప్ట్ చెప్పారు. ఆయన కాన్సెప్ట్ పూరా PURA, ప్రొవైడింగ్ అర్బన్ ఎమ్యూనిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్. కాబట్టి మనం కోవిడ్ సమయంలో అందరూ ల్యాప్టాప్లు తీసుకుని వాళ్ళ గ్రామాల్లో పనిచేసారా? మరి అక్కడ మంచి హై స్పీడ్ ఇంటర్నెట్, మంచి రోడ్లు, మంచి ఆరోగ్య వసతులు, డ్రైనేజ్ సమస్యను పోగొట్టుకోవడం, ఇవన్నీ కనుక చేయగలిగితే ఏమవుతుందంటే పట్టణాలకు ఎందుకు రావాలి? కాబట్టి గ్రామాలను ఆ విధంగా అభివృద్ధి చేయాలి. స్వయం ప్రతిపత్తి, పూరా కాన్సెప్ట్, కలాం గారి పూరా కాన్సెప్ట్. తర్వాత ముఖ్యంగా చేయాల్సిన ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే, మనకు అక్కడ గ్రామీణ ప్రాంతంలో ఈ 29 సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో రాజ్యాంగంలో, ఆ 29 కూడా గ్రామంలో ఉన్న సర్పంచ్ వాళ్ళు అమలు చేసేటట్టుగా వాళ్ళని ఆ విధంగా మనం ఎంపవర్ చేయాలి. సాధికారత అన్నది ఇవ్వగలగాలి. గ్రామీణ సాధికారత ఎప్పుడైతే మనం సాధించగలమో ఏమవుతుందంటే, గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలను డ్రైవ్ చేస్తాయి. కానీ ఇప్పుడు ఏమిటంటే, పట్టణ ప్రాంతాలు గ్రామీణ ప్రాంతాన్ని డ్రైవ్ చేస్తుంటే మన డ్రైవ్ అన్నది అక్కడి నుంచి రావాలి అన్నది ప్రధానమైన కాన్సెప్ట్. తర్వాత ఆయన దగ్గర మిగతా వారి మంత్రులు చూస్తే పర్యాటక శాఖ కూడా ఉంది వారి దగ్గర. కాబట్టి టూరిజంకు ఆంధ్రప్రదేశ్కు ఉన్న పొటెన్షియల్ ఇంకెక్కడా లేదు. 972 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. కొద్దిగా తీరం ఉన్న గోవా మొత్తం టూరిజం మీదే ఆధారపడింది. మరి ఇంత కోస్టల్ ఏరియా ఉన్న మనం టూరిజం ఎందుకు డెవలప్ చేయకూడదు? టూరిజంలో ప్రధానంగా చూసేది సేఫ్టీ. మనం టూరిజంలో ప్లేసెస్ యొక్క అందాలు వేరే విషయం, కానీ అక్కడ సేఫ్టీ. ఎవరైనా టూరిస్ట్ ఆ ప్రాంతానికి వస్తే సేఫ్టీ అన్నది, ఇప్పుడు గోవాలో చూడండి, రాత్రి 12-2 గంటలకు తిరుగుతుంటారు కానీ ఎవరికి ఏ భయం లేదు. కాబట్టి ఆ విధమైన వాతావరణాన్ని కనిపిస్తే ఏముందంటే మనకు బ్రహ్మాండంగా. తర్వాత మేము చెప్పింది ఏమిటంటే టెంపుల్ టూరిజం,
రిలీజియస్ ప్లేసెస్ టూరిజం, స్పిరిచువల్ టూరిజం, తర్వాత వచ్చేసి మెడికల్ టూరిజం, ఇలా రకరకాల అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది. కోస్టల్ టూరిజం, మనం ఇప్పుడు రోడ్ల మీదే బస్సుల మీదే ఎందుకు వెళ్ళాలి, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి బోట్ల మీద వెళ్ళొచ్చు కదా. పాపికొండలు అవన్నీ ఇవి తర్వాత రెగ్యులర్ గా కూడా ఇంత కోస్టల్ ఉన్నప్పుడు దీన్ని ఉపయోగించుకోవాలి. కాబట్టి ఆ తర్వాత మన ఫారెస్ట్ ఏరియా ఉంది, ఫారెస్ట్ ఏరియాను కూడా బ్రహ్మాండంగా మనం డెవలప్ చేయాలి. కాబట్టి ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో, ఇక్కడ ప్రజల యొక్క భాగస్వామ్యంతో కనుక మనం రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళగలిగితే బ్రహ్మాండంగా ముందుకు తీసుకువెళ్ళచ్చు. సో ఒక బలమైన నేత ఉంటే మీరు చెప్పినట్టు ఈ పోలవరం కానీ రాజధాని కానీ ఇలాంటి అంశాల్లో ఒక సమన్వయం వచ్చి కేంద్రం నుంచి ప్రజలు తీసుకురావచ్చు కదా. అంటే మీరు బలమైన నేత కాకుండా నేను ఎప్పుడు చెప్తాను, రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఎలక్షన్ల వరకు మీరు పోరాడండి ఒకరితో. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అందరం కలిసికట్టుగా పనిచేద్దాం, అందరం కలిసి వెళదాం. ఇప్పుడు ప్రతిపక్షము తర్వాత పాలక పక్షము ఇద్దరు కలిసి ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మా రాష్ట్రానికి ఇది కావాలడిగితే ఒక కొత్త రాజకీయాలకు మనం వరవడి చుట్టిన వాళ్ళం అవుతామని నేను ఎప్పుడు అనుకుంటాను. కాబట్టి ఆ విధమైన మనం పని చేసే దృక్పథం మనలో ఉంటే బ్రహ్మాండంగా ముందుకు వెళ్తామన్నది ఆ కాన్సెప్ట్. సో ఆ విధంగా వెళ్తారని నేను అనుకుంటాను. ఐ విష్ ద సేమ్ సార్. యా